హెడేక్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ కంప్లైంట్స్ ఇన్ ప్రెగ్నెన్సీ. ప్రెగ్నెన్సీ వచ్చాక సడన్గా హార్మోన్ లెవెల్స్ ఇంక్రీజ్ అవ్వడం అండ్ బ్లడ్ వాల్యూమ్ కూడా ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఫస్ట్ 3 months ఆఫ్ ప్రెగ్నెన్సీలో ఎక్కువసార్లు హెడేక్ వచ్చే అవకాశం ఉంది. ప్రెగ్నెంట్కి యావరేజ్గా పర్ డే 8 to 10 hours ఆఫ్ స్లీప్ సఫిషియెంట్గా ఉండాలి. స్లీప్ డిప్రైవేషన్, సరిగ్గా నిద్రపోకపోయినా హెడేక్ వస్తుంది. సో సఫిషియెంట్గా నిద్ర ఉండేలా చూసుకోండి. సెకండ్ థింగ్, డీహైడ్రేషన్. పర్ డే మినిమం 8 to 10 glasses ఆఫ్ వాటర్ కంపల్సరీ తీసుకోవాలి. డీహైడ్రేషన్ వల్ల కూడా హెడేక్ వస్తుంది. సో సఫిషియెంట్ వాటర్ ఇంటేక్ ఉండేలా చూసుకోండి. అండ్ థర్డ్ వన్, ప్రెగ్నెన్సీలో ఫస్ట్ 3 monthsలో ఎక్కువ వామిటింగ్స్ ఉండడం వల్ల ఫుడ్ సరిగ్గా తీసుకోరు. ఇలా తీసుకోకపోవడం వల్ల హైపోగ్లైసిమియా, బ్లడ్లో షుగర్ లెవెల్స్ తగ్గిపోయి కూడా హెడేక్ వస్తుంది. సో సఫిషియెంట్ ఫుడ్ ఇంటేక్ అనేది తీసుకోవాలి. కెఫిన్ విత్డ్రాయల్, బాగా కాఫీ అలవాటు ఉండి సడన్గా కాఫీ స్టాప్ చేయడం వల్ల కూడా హెడేక్ వస్తుంది. సో స్లోగా గ్రాడ్యువల్గా తగ్గించుకోవడానికి చూడండి. అండ్ స్ట్రెస్, మానసిక ఒత్తిడి. మీరు చేంజ్ చేయలేని థింగ్స్ గురించి అన్నెసరీగా థింక్ చేసి హెడేక్ తెచ్చుకోకండి. సో స్ట్రెస్ని మ్యాక్సిమం అవాయిడ్ చేసుకునేలా చూడండి. మెడిటేషన్ అండ్ సింపుల్ యోగా ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఇవే కాకుండా కంటి చూపు, ఐసైట్ ప్రాబ్లం ఉన్నా కూడా ఒకసారి ఆఫ్థల్మాలజిస్ట్, కంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేయించుకోండి. ప్రెగ్నెన్సీ ముందు మైగ్రేన్ హెడేక్స్ ఉన్న వాళ్ళకి ప్రెగ్నెన్సీలో ఇంకా ఎక్కువ మైగ్రేన్స్ వచ్చే అవకాశం ఉంది. దీనికి కూడా ఒకసారి డాక్టర్ దగ్గర కన్సల్టేషన్ తీసుకోండి. ఫ్రీక్వెంట్గా కోల్డ్ అంటే జలుబు చేసినా కూడా హెడేక్స్ ఎక్కువ వస్తాయి. సైనసైటిస్ ఉన్నప్పుడు ఒకసారి ENT ఒపీనియన్ కూడా తీసుకోండి. అండ్ హెడేక్ వచ్చినప్పుడు ఎప్పుడు భయపడాలి, డేంజర్ సైన్గా హెడేక్ ఎప్పుడు వస్తుంది అంటే 5 months తర్వాత మీకు హై బీపీ అని డయాగ్నోస్ అయినప్పుడు, హెడేక్ సడన్గా సివియర్గా వచ్చినప్పుడు మీకు ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో రెగ్యులర్గా బీపీ చెక్ చేసుకోవాలి. ఆఫ్టర్ 5th month సడన్గా హెడేక్ వచ్చి మీకు బీపీ కూడా చాలా ఎక్కువ ఉంటే ఇమ్మీడియట్గా మీరు గైనకాలజిస్ట్ కన్సల్టేషన్ తీసుకోవాలి.